మిత్రులారా, ఇగో దొంగ దొరికిండు. ఈయన పోలీస్ ఆఫీసర్ కాదు, పెద్ద దొంగ. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఆయన సిఐ అట, భక్తుల మహేంద్ర అట. గంట గంట కొట్టాలి. మంచి పని చేసిన గంట కొట్టాలి. నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్. ఈ వీడియోని చూసేవారు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, ఈ వీడియో అందరికి షేర్ చేయండి మిత్రులారా. అయితే నేరుగా సబ్జెక్ట్లో వెళ్తే, మీకు కనిపిస్తున్న వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్. ఇతన్ని పోలీస్ అనే బదులు ఒక మూర్ఖుడు అనొచ్చు, ఒక సన్యాసి. ఇలాంటి వారి వల్ల సమాజం మొత్తం నాశనం అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులతో తిట్టినా తప్పు లేదు. అబ్జల్యూట్లీ పర్ఫెక్ట్ మిత్రులారా, దానిలో నో డౌట్. ఇతని పేరు భక్తుల మహేందర్. నార్మల్ సిఐ కాదు, నార్మల్ వ్యక్తి కాదు. ఈయన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఆయన సిఐ అట. ఇక మీకు సైబర్ క్రైమ్ అంటే తెలుసు అనుకుంటా. పెద్ద మొత్తంలో ఎవరికైనా మోసం జరిగితే మనం ఎక్కడికి వెళ్తాం? సైబర్ క్రైమ్ లో వెళ్తాం, ఫిర్యాదు చేస్తాం. కనీసం వీళ్ళైనా న్యాయం చేస్తారని. ఇగో ఈ మోసగాడు ఏం చేసిందంటే, ఒక బాధితుడి నుంచి అట 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఆల్రెడీ. మరో 4 లక్షల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తే నేను ఇవ్వలేనని చెప్పాడట. అయినా కూడా ఒత్తిడి విపరీతంగా పెరిగింది. వెంటనే ఆయన ఏసీబీని ఆశ్రయించిందట. ఆశ్రయిస్తే ఇక సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు నేరుగా వెళ్తే డైరెక్ట్గా 4 లక్షల రూపాయలు తీసుకుని పట్టుబడిందట ఈ మూర్ఖుడు. ఇక ఇతను ఏమనాలే? పూలతో సత్కరించాలనా, చెప్పుల దండమిడలో వేయాలనా, ఏం చేయాలి దాని మీద? ఇలాంటి వారి వల్ల టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరేస్తుంది. ఒకప్పుడు పోలీసులు అంటే చాలా భయం, గజ 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 వణికే వాళ్ళు. ఇప్పుడు పోలీసులు అంటే భయం ఎవరికి లేదు. 90% పోలీసులు కూడా నిజంగా అన్యాయం వైపే ఉన్నారు, న్యాయం వైపు లేరు. అన్యాయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, నిజంగా న్యాయం వైపు లేరు. సాక్షాత్తు నా మీదనే ఒక ఎస్ఐ ఏం చేసిందంటే అన్యాయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిండు. కాగజ్ నగర్ లో కూడా ఒక ఎస్ఐ నా పర్మిషన్ లేకుండా ఎవరో దుర్మార్గులు ఫిర్యాదు చేస్తే నా మీద కేసు నమోదు చేసిండు. అంటే పోలీసులకు అన్యాయం వైపు మాత్రం ఉండడమే తెలుసు, న్యాయం వైపు ఉండాలి. ఒక వ్యక్తికి న్యాయం చేయాలి, ఒక ప్రశ్నించే గొంతుకు అండగా ఉండాలనే విధానం మాత్రం తెలియదు వాళ్ళ. సబ్జెక్ట్ ఎక్కడో డైవర్ట్ అవుతుంది, కానీ వాస్తవాలు మాట్లాడుతున్నా. నిజంగా పోలీస్ స్టేషన్లో వెళ్తే నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఎందరుకుంది చెప్పండి? బలిసినోళ్ళకే న్యాయం ఉంటుందట, బలహీనలకు న్యాయం ఉండదు అక్కడ. దయచేసి మిత్రులారా, పోలీస్ బాధితుల సంఘం పెట్టబోతున్నాం మేము. మిమ్మల్ని ఏ పోలీస్ అయినా వేధిస్తే, ఏ సిఐ వేధించినా, ఏ ఎస్ఐ వేధించినా, ఏసీపీ వేధించినా, ఎస్పీ వేధించినా, ఎవరు వేధించినా మీరు సూర్య టీవీకి రండి, బరాబ్బర్ వారి అంత చూస్తాం. నిజమైన పోలీసులకు సెల్యూట్ చేస్తాం మేము. అదే అవినీతి చేస్తే, అదే నకరాలు చేస్తే బరాబ్బర్ ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, మీ అంతు కూడా చూస్తాం మేము. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా. చట్టం ముందు అందరు సమానమే. కాకి చొక్క ఉన్నంత మాత్రాన, రివాల్వర్ ఉన్నంత మాత్రాన, నెత్తి మీద టోపీ ఉన్నంత మాత్రాన ఇక లాఠీ పట్టుకొని ఏదైతే చేస్తా, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తా అంటే ఊకునే ప్రసక్తి లేదు. అయితే ఈ సిఐ పేరు భక్తుల మహేందర్. ఇక చేసిన ఘనకార్యం అంతా ఇంత కాదు, ఇక దొరికిపోయింది ఆయన. అంటే వీళ్ళు నిజంగా ఎవరి కోసం పని చేస్తాను మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. అంటే దొరికిపోతే దొంగ, దొరకకపోతే ఇంకా సమాజాన్ని నాశనం చేస్తుండే. నిజంగా ఈ మధ్యకాలంలో ఏసీబీకి సెల్యూట్ చేయాలి, చాలా అద్భుతంగా పనిచేస్తాను, చాలా అద్భుతంగా పనిచేస్తాను ఏసీబీ. ఎవరు దొరికినా వదిలిపెట్టట్లే. మొన్నటికి మొన్న జలమండ అధికారు 100 కోట్లు రోజు రోజు దొరుకుతాను. మరి జాగ్రత్తగా ఉండొచ్చుగా వీళ్ళు? లేదు, మళ్ళీ డిమాండ్ చేస్తాను. ఇగో మళ్ళీ దొరికిపోయింది ఈయన కథ ఏందో మనం చదివే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. చూడండి శుద్ధ పూజలకి ఎట్లా చేస్తాడో. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి మిత్రులారా? గంట కొట్టాలన్నా, మంచి పని చేసామని పూల దండ వేయాలన్నా, చెప్పుల దండ వేయాలన్నా మీరే చెప్పండి. ఎంత సిగ్గుకరం! వీళ్ళే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. అరే సమాజానికి చెడగొట్టినవరా మేము, మా వల్ల సమయం ప్రయోజనం లేదని. అరే ఎవరిని నమ్ముతారండి? సైబర్ క్రైమ్ నాట్ ఇది ఎంత పెద్ద డిపార్ట్మెంట్ మీకు తెలుసు. ఎవరికన్నా అన్యాయం జరిగితే, ఎవరు డబ్బులైనా పోతే, అకౌంట్ బ్లాక్లు అయితే, మనకు తెలియకుండా మన డబ్బులు పోతే మనం ఏం చేస్తాం? సైబర్ క్రైమ్ని ఆశ్రయిస్తాం. కానీ ఒక జర్నలిజం చదువుకున్న వ్యక్తిగా మంచిగా మాట్లాడితే నాకు నిజంగా మంచి మాటలు రావట్లే. వీళ్ళ వల్ల నా సహనం కోల్పోతాను. చీడ పురుగులు. ఇక చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ భక్తుల మహేందర్ రూపాయలు 9 లక్షలు లంచం డిమాండ్ చేయగా 4 లక్షలు తీసుకుండగా నాంపల్లిలోని సైబర్ క్రైమ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. మహేందర్ అవినీతి అరెస్టుకు సంబంధించిన ప్రధాన వివరాలు ఏమంటే, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన సైబర్ మోసం కేసులో, ఇక సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో సైబర్ మోసం కేసు అట ఒకటి నమోదైందట మిత్రులారా. ఆ కేసుకు సంబంధించిన ఈ లంచం ఓ బాధితుడి కుటుంబ సభ్యులను, స్నేహితులను కేసులో ఇరికించకుండా ఉండేందుకు, అర్థమైందా?
ఒక బాధితుడికి సంబంధించిన కేసులు అట వాళ్ళ కుటుంబీకులని వాళ్ళ స్నేహితుల్ని ఇరికించకుండా ఉండడానికట ఆయనట 9 లక్షలు డిమాండ్ చేశారట. ఇంతకు ముందే బాధితుడి నుంచి 5 లక్షలు వసూలు చేసిన ఆయన మిగిలిన 4 లక్షల కోసం బాధితుని కార్యాలయంలో వేయించాడట. పోయిపోయి నేను సైబర్ క్రైమ్లో సిఐని, నాకు ఎదురు ఎవరు లేరు, నేను తోపుని, నేను తురుముని, నేను ఎన్నన్నా చేయగలుగుతా, ఇప్పటికీ బాగా చేసిన, బాగా వసూలు చేసిన, ఎప్పుడు దొరకలే, ఇప్పుడు కూడా దొరక అని అనుకొని ఇక వసూళ్ళ దందా మొదలుపెట్టిండు ఆ మూర్ఖుడు సిగ్గులేని విధవ. అలాంటి ఏం చేసిందంటే మహేందర్ లంచం తీసుకునగా ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సిఐయు అధికారులు ఎవరు పట్టారు దాన్ని? ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సిఐయు అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నివాసంలో అధికారులు చేసిన సోదాల్లో దాదాపు 13 లక్షల లెక్క తేల నగదు, బంగారు ఆభరణాలు మరియు స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేస్తున్నాం. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించిందట. ఏం చెప్పాలి అంటే మీకు ఏమనుంది, మీరు ఏమన్నా చేయగలరు, చట్టాన్ని మొత్తం మీ చేతులు తీసుకుంటారు. ఎందుకు పుట్టారా భూమి మీద? భూమికి బరువు కదా మీరు. ఎన్ని ఉన్నాయి అన్ని బూతులు తిట్టా ఉంది. కానీ ఒక జర్నలిజం విలువలతో బతుకుతున్నా చిచి అనిపిస్తాను, సిగ్గు అనిపిస్తాను. నీకు కాదు నాకు అనిపిస్తాను నేను తిట్టాలంటే. ఒక సామాన్య పౌరుడు 4 లక్షలు సంపాదించాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది నువ్వు ఒకటే కేసులో ఇంటి సంపాదించడం. ఇప్పుడు నేను దొరికింది కాబట్టి దొంగ మిత్రులారా, దొరకకపోతే దొరనే ఇక నిజాయితీ పెరుడు అంటే. ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు. మీరు అనుకోవచ్చు సూరన్న నన్ను కూడా కొందరు తప్పులు దొరకబట్టమని చూస్తాను. ఇక మీ ఇష్టాన్ని భయ్, కొందరు నాకు తెలియకుండా డబ్బులు పంపిస్తాను, నేను రిటర్న్ కొడతా వాళ్ళకి. దయచేసి మిత్రులారా ఆ భక్తుల మహేందర్ గారికి మనం ఏం చేయాలి? సన్మానం చేయాలి సిగ్గు రావాలని. ఇక అందుకే నేను వెళ్ళి పూలదండతో సన్మానం చేస్తాను. ఇక నేను సావురా, సిగ్గుపడరా, నీకు బతికే అర్హత లేదురా అని చెప్పేసి. దయచేసి అలాంటి వాళ్ళు రిమాండ్ కాదు జీవిత ఖైదీ ఇవ్వాలి. టెర్రరిస్టుల కంటే, ఉగ్రవాదుల కంటే, నక్సలైట్ల కంటే ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. వీరి వల్ల దేశానికి మొత్తం గండి పడుతుంది, ఆదాయానికి, సమాజానికి ఉపయోగపడే డబ్బు వీళ్ళ జేబుల్లో వెళ్తాను. సైబర్ క్రైమ్ అని పెట్టుకుంటావు, దానిలో సిఐ అని చెప్పుకుంటావు. చేసే పని ఇంత అవినీతి. మీకంటే పందులు నయం కదరా, మీకంటే పందులు నయం అంటున్నాను నేను. ఇంత డిపార్ట్మెంట్ ఇంత గలీజ్నా ఓకేనా? మంచిగా గొప్ప స్థాయి నుండి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తాను. నిజంగా జీతాలతో బతకండి మీరు. ఒకవేళ జీతాలతో బతికే మీకు ఆ డబ్బు సరిపోకపోతే ఒక చిప్ప పట్టుకొని అంబేద్కర్ విగ్రహం కానో, హుస్సేన్ సాగర్ కానో, లేదా సెక్రటరీ కానో నాకు జీతం సరిపోతుందని అడుక్కోండి. బిచ్చమని వేస్తారు, దాంతోనే బతకండి, అట్లన్నా బతకండి మీరు. ఇదేం దౌర్భాగ్యపు స్థితి మీది. మీ పిల్లలకి ఎట్లా నమ్మబెడతారు మీరు? అరే ఎంఆర్ఓలు అదే పని, ఆర్డీఓలు అదే పని, డిప్యూటీ కలెక్టర్ అదే పని, ఎస్ఐలు అదే పని, సిఐలు అదే పని, ఆఖరికి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉన్న సిఐలు కూడా అదే పని. ఏం చెప్పాలి? ఎవరిని నమ్మాలి జనాలు? ఇంత దారుణమా, ఇంత దౌర్భాగ్యమా? స్క్రోలింగ్ అవుతుంది ఇట్లా నా నంబర్ 8790031672. మీరు ధైర్యంగా కాల్ చేయండి. ఎంఆర్ఓ లంచమైనా కాల్ చేయండి. మీ భూమి మీ మీద కాకుండా వేరే పట్ల అయితే మాకు కాల్ చేయండి. సిఐలు వేయించిన, ఎస్ఐలు వేయించిన, అక్రమ కేసులు నమోదు చేసిన మాకు కాల్ చేయండి. మీ పనితనం మొత్తం సూరన్న టీవీకి పూస కూర్చున్నట్టు చెప్పండి. డాక్టర్కి అబద్ధాలు చెప్పకండి, సూరన్న కూడా అబద్ధాలు చెప్పకండి, దేవుడికి అబద్ధాలు చెప్పకండి, నాకు కూడా అబద్ధాలు చెప్పదు. మీ విషయంలో జరిగిన ఏం జరిగింది మీ విషయంలో నాకు చెప్పండి. మీలో న్యాయం ఉంటే మీకోసం పని చేస్తాను నేను చెప్తున్నా, మీకోసం నేను పని చేస్తా. మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ బటన్ క్లిక్ చేయాలి, ఇతరులకు షేర్ చేయాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది తెలియక బాధపడతాను. అధికారులు లంచం ఇస్తాను తెలియక భయంతో. అవసరం లేదు వాళ్ళకి లంచం ఇచ్చుడు. జస్ట్ సూరన్న చెప్పండి, ఇంకా ఒక్కొక్కరిని వేసి వేలాడదిద్దాం ఒక్కొక్క దగ్గర. ఇదండి భక్తుల మహేందర్ భాగవతం. ఆ మహేందర్ గారు కొంచెమన్నా ఏం రావాలి, సిగ్గు రావాలని డిమాండ్ చేస్తున్నా.